రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని నాగరం చెరువు దగ్గర నిర్మించిన చెక్ డ్యాం ద్వారా బతుకమ్మ కుంటాకు నీరు చేరడంతో స్థానిక సర్పంచ్ గండి నారాయణ మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారని, కాని గత 2 రోజులుగా కురిసిన వర్షానికి రైతులకు ఊరట లభించిందని అన్నారు. నాగరం చెరువు మాటు దగ్గర నిర్మించిన చెక్ డ్యాం ద్వారా బతుకమ్మ కుంట చెరువులోకి నీరు రావడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంజూరు చేసిన 12,50,000 రూపాయలతో చెక్ డ్యాం నిర్మించడం జరిగిందని, అలాగే ఉపాధి హామీ కూలీలతో కాలువను శుభ్రపరిచామని అన్నారు. రైతులపై ఉన్న మక్కువతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యవసాయ రంగానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారని అన్నారు. రైతుల పక్షాన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లోప సర్పంచ్ మాడిశెట్టి అభిలాషాలయ చైర్మన్ సామమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, వార్డ్ మెంబర్లు పుదరి మహిపాలెర్రం, అరవింద్, సతీష్ నాయకులు గడ్డం శ్రీనివాస్, కుమిరి శంకర్, రత్నం తదితరులు పాల్గొన్నారు. మరమ్మతులు చేసి ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి వర్షాయాగం చేసిన అందులో భాగంగా విశాలంగా వర్షాలు పడి నిండుకుండలో ఇప్పుడు మన ఇళ్ల కూడా కనబడుతుంది. మొన్న చేసిన పనులకు నిదర్శనం. ఈయన చేసే పనులు ఏంటంటే ఎప్పుడో హామీలిచ్చి ఎప్పుడో మర్చిపోయే వ్యక్తి కాదు. హామీలు ఇచ్చుడు ఆలస్యం, పనులు చేసుడు తొందరగా చేసే వ్యక్తి కాబట్టి మనకు మన చేదోడుగా వాదోడుగా ఉండి ఇంకా ఆయన ఇంకా ఎంతో మందులు ఆదరించాలని మాకు కొద్ది కోరుకుంటున్నాం. అదృష్టమంచుడు, రైతుల అదృష్టమంచుడి ఈ 4 రకాల కాలువ పని చాలా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలువ సాఫ్ చేయడం, ఇక్కడ మళ్ళీ మాటూరు తిరిగి నిర్మాణం చేపట్టడం చాలా శుభదాయకమని, ఆనందదాయకం. రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు మేము వచ్చి కట్టెల ప్రాజెక్ట్ ఎప్పుడు చూడడానికి వచ్చాం. చాలా బ్రహ్మాండంగా నీళ్లు నింపి ఇదే విధంగా ప్రతి అనుభవం తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే కాబట్టి ఏదున్నా చేదోడు వాదోడుగా మనం కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ ఒకసారి కూడా గవర్నమెంట్ వచ్చే విధంగా మనందరూ కృషి చేయాలని తెలియజేస్తాం. ఇక్కడికి వచ్చే కాంగ్రెస్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కానీ ఈ చెక్ డ్యాం కట్టడం వల్ల బతుకమ్మ కుంటకు నీళ్లు రావడం, ఎప్పుడైతే బతుకమ్మలు పంపే టైంలో కావచ్చు, వినాయకులను పంపే టైంలో కావచ్చు, కనీసము ఆ కుంట్లో మాకు నీళ్లు లేక ఇబ్బందికరంగా ఉండేది. గ్రామానికి ఆనుకొని ఉన్న ఇట్లాంటి పెద్ద కుంటలో నీళ్లు ఉండకపోవడం అనేది గ్రహించిన గౌరవ ఎమ్మెల్యే గారు మంజూరించి ఈ పనులు కంప్లీట్ కావాలని ఆదేశించి ఈ రోజు మేము 2 నెలల కిందనే దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు మేము ఇక్కడ వచ్చి చూసినట్టయితే ఇక్కడ ఒక మినీ చెరువు లాగానే ఇక్కడ తలపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ నీళ్ళు ఆగేవి కూడా కాదు. అలాంటిది ఈ రోజు ఇంత మంచి చక్కటి నిర్ణయం తీసుకున్న గౌరవ ఎమ్మెల్యే గారికి మేము రుద్రంగి గ్రామ ప్రజల పక్షాన, రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కాలువ ద్వారా పోయే నీళ్లు కనీసం ఈ గ్రామంలోని 30% రైతులకు వినియోగకరంగా ఉంటది. ఈ కుంట కావచ్చు, అదే బతుకమ్మ కుంట కావచ్చు, దీని కింద ఆనుకొని ఉన్న రైతులకు ఎంతో వ్యవసాయ పరంగా కూడా ఇది ఎంతో